వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి మై హోమ్ భూజా దగ్గర ఉన్నాము. గచ్చిబౌలి బయోడైవర్సిటీ దగ్గర మనకి ఇక్కడ ఒక రెంటల్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చింది. చాలామంది మనకి హాస్టల్స్ రెంటల్ వచ్చే బిల్డింగ్స్ కావాలని అడుగుతున్నారు. న్యూ ప్రాపర్టీ అనేది న్యూ బిల్డింగు మనకి 300 స్క్వేర్ యార్డ్లో మనకి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనకి కింద ఉన్నాం చూడవచ్చు. ఇదంతా మీకు డైనింగ్ ఏరియా. ఓకే, మీరు ఇది చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి గేటు. ఓకే, ఇదంతా చూడవచ్చు మీరు. ఇది డైనింగ్ ఏరియాకి ఇచ్చారు. కింద మనకు ఒక 3 రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, మీకు ఇలా రూమ్ ఉంటుంది, దానికి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. చూపిస్తా. ఇలా రూమ్ ఉంటుంది. మనకి G+6 అనేది G+5 పెంట్ హౌస్ వేశారు. మొత్తం ఆల్మోస్ట్ 58 రూములు వస్తాయి. 58 రూమ్స్ చూడండి. ఇది ఆల్రెడీ రెంట్కి కూడా ఇచ్చేసారండి. మనకి ఇదే ఇలా బాత్రూమ్ అనేది అటాచ్డ్ ఉంటుంది. మీకు హాస్టల్ కంటే పర్సన్ టు పర్సన్ ఉంటారు కాబట్టి అది కొంచెం కొంతమంది రెంటల్ మళ్ళీ ఏమన్నా మధ్యలో వెళ్ళిపోతారని చిన్న డౌట్ ఉండొచ్చు. కొంచెం అదొక లైట్ రిస్క్ అని కాదు, కానీ అంటే మెయిన్ హాస్టలే ఎక్కువ నడుస్తాయి. అంతకన్నా బెటర్ అనేది తక్కువ. అంటే రెంటల్ అవతల ఎవరు తీసుకుంటున్నారు రెంటల్ అనేది. ఇది వచ్చేసి మీరు చూడవచ్చు. ఇదంతా కిచెను చాలా పెద్దగా ఇచ్చారు. కిచెన్ కూడా మనకి ఇది వచ్చేసి హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు. మన మెడికవర్ హాస్పిటల్ ఇది ఏదైతే ఉందో ఈ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళ స్టాఫ్, ట్రైనింగ్ అయ్యే స్టాఫ్ ఉంటారు కదా లేడీస్, ట్రైనింగ్ అయ్యే వాళ్ళు కానీ అక్కడ ఒక లిమిట్గా ఒక శాలరీ వైజ్గా చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఈ ఒకే బిల్డింగ్ మొత్తం తీసుకొని వాళ్ళకి అకామిడేషన్ అనేది వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటిది ఏంటంటే మనకి ఇంకా మనం రెంటల్కి ఎత్తుక్కునే పని ఉండదు. చూడవచ్చు, ఇది ఒక రూమ్. మీకు రెంటల్కి ఎత్తుక్కునే పని ఉండదు. వాళ్ళు మనకి రూమ్స్ అన్నీ ఫుల్ కాలేదు, బెడ్స్ అన్నీ ఫుల్ కాలేదనే ఆ క్వశ్చన్స్ ఉండవు. మీకు బిల్డింగ్ ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు కూడా రెంటల్కి నడవట్లేదనే ఆ డౌట్ అనేది ఉండదు. అందుకని మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. చూడవచ్చు, ఇదంతా మనకి కింద గ్రౌండ్లో ఉన్న పొజిషన్ అనమాట. కింద మీకు రైట్ సైడ్ చాలా ఉంది. ఎడదాకా పార్కింగ్ పెట్టుకోవచ్చు. మీకు డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇంకెళ్ళకి ఇదేంటంటే లాంగ్ టైం, ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము చూడండి. లాంగ్ టైం అనేది మనకి రెంటల్ మనం పొడిగించాలే కానీ 11 monthsకి 1 yearకి అనేది రెంట్ అనేది ఇంక్రూజ్ అవుతూ ఉంటుంది. మనం రెంటల్కి ఇబ్బంది పడాల్సిన అవసరంలో 7.5 to 8 lakhs రెంట్ వస్తుంది. ఇది చాలా మంచి ప్రాపర్టీ. కన్స్ట్రక్షన్ కూడా మీరు చూడవచ్చు. సీరియస్గా ఉన్నోళ్ళే దయచేసి కాల్ చేయండి. ఓకే, అలానే ఫోన్ చేసిన వాళ్ళంతా సీరియస్ అని మీరు అనుకుంటే నాకు డైలీ చాలా కాల్స్ వస్తుంటాయి. అలా కాకుండా కింద దీని బడ్జెట్ ఇస్తాను. ఆ బడ్జెట్లో ఉన్నోళ్ళు దయచేసి ఈ ప్రాపర్టీ గురించి కాల్ చేయండి. ఎంక్వైరీ చేయమాకండి. పూర్తి డీటెయిల్స్ నేను మీకు వీడియోలో ఇస్తున్నాను. చూడండి, ఇలా రూమ్ ఉంటుంది, అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. చాలా బాగుంది అనమాట. ఓకే, కొంచెం చాలా నీట్గా, అంటే కొద్దిగా లగ్జరీగా, మరీ రూములు అనేది చిన్నవి అలా కాకుండా కొద్దిగా రూమ్స్ పెద్దగానే కింద ఫ్లోరింగ్ అని చూడవచ్చు. ఇలా ఉంటుంది మనకి. ఇటు సైడ్ ఇక్కడ మనకి ఇది లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇది లిఫ్ట్. మనకన్నీ 3-4 షేరింగ్లు. ఇది హాస్టల్ కాదు కాబట్టి ఎన్ని షేరింగ్ ఉన్నా వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళే చూసుకుంటారు. మనకి ఇలా వచ్చిన రూమ్స్. మీకు రెంటల్కి ఇబ్బంది ఉండదు. వాళ్ళే కంటిన్యూగా ఎవ్రీ మంత్ అనేది రెంట్ ఇస్తారు. బిల్డింగ్ టోటల్గా కొనుక్కొని మనకి మంత్లీ ఒక 7.2 to 8 lakhs రెంటు కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు సీరియస్గా, ఓకే, ఈ బిల్డింగ్ అనేది 100% చాలా బాగుంటుంది. మెయిన్ అనేది కన్స్ట్రక్షన్ క్వాలిటీ. మీరు దగ్గర వచ్చి సీరియస్గా ఉన్నోళ్ళు వచ్చి చూసుకోండి. బిల్డింగ్ నేను చెప్పినట్టుగా అంత క్వాలిటీ ఉందో లేదో మీకే అర్థమైపోతుంది. కింద మనకి మీ డోర్తో సహా కానీ, కింద ఫ్లోరింగ్ కానీ, పైన ఫాల్ సీలింగ్ కానీ, రూఫ్ లైట్స్ కానీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ వీళ్ళు చాలా దగ్గరుండి వాళ్ళు ఓన్గా కట్టించుకున్నారు. ఏదో బిల్డ మొత్తం ఓవరాల్గా ఇంతని గుత్తకిచ్చేసి కట్టించింది కాదు. చాలా బాగా కట్టుకున్నారు. క్వాలిటీగా ఉంది. ఎందుకంటే మేము దగ్గరుండి పిన్ టు పిన్ చెక్ చేసాం కాబట్టి నేను కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి అంత పర్టికులర్గా చెప్తున్నాను. చాలా బాగా కట్టారు.
ఇది మనకు 300 స్క్వేర్ యార్డ్లో మొత్తం 58 రూమ్స్ అనేది వస్తున్నాయి. మీకు పైన 5 ఫ్లోర్లు ఇచ్చారు, ఫ్లోర్కి 10, పెంట్ హౌస్లో ఒక 4 ఇచ్చారు, కింద కూడా ఒక 4 ఉన్నాయి. 3, 4 అనేది కింద లొకేట్ అయి ఉన్నాయి చూడవచ్చు. మీకు ఒక ఫ్లోర్ అనేది చూపిస్తున్నా డిఫరెంట్ రూమ్ సైజులో. చాలామంది మనకి రెంటల్ బిల్డింగ్లు హాస్టల్ కావాలంటున్నారు. కొంతమంది ఏదైనా రెంట్ వచ్చాయి జనరల్గా 100, 120 స్క్వేర్ యార్డ్లోనే రేట్ ఎక్కువ ఉంటాయి. మనకి 5, 6 ఇయర్ లోపు అంటే 200, 250, 300 స్క్వేర్ యార్డ్లో కట్టడం చాలా తక్కువ ఉన్నాయి. జనరల్గా అంటే రెంటల్ ప్రాపర్టీ బిల్డింగ్లు చూసుకుంటే ఈ 120లో ప్రాపర్టీస్ మోర్ దెన్ అనేది వస్తున్నాయి. ఎక్కువ స్క్వేర్ యార్డ్లు అనేది కట్టట్ల. కానీ ఇది 300 గజాల్లో కట్టిన బిల్డింగు, రెంటల్ బిల్డింగు, న్యూ బిల్డింగు. ఓకే, రేట్ అనేది చాలా రీజనబుల్, మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఇంత రీజనబుల్కి అరుదుగా దొరుకుతుంది అన్నమాట. లేఅవుట్ కూడా మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరే, చాలా ప్రైమ్ లొకేషన్, మెయిన్ లొకేషన్ కూడా చూడవచ్చు. ఇది మనకి ఒక ఫ్లోర్ మొత్తం మీకు రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది చూపించాను. ఓకే, ఆల్రెడీ రెంటల్ కూడా తీసుకున్నారు. ఇంకొక 1 వీక్ వర్క్ ఉంది. ఆల్మోస్ట్ ఈ వీడియో పోస్ట్ అయ్యేలోపు నాకు తెలిసి రెంటల్ వాళ్ళు కూడా దీంట్లో ఆల్రెడీ ఎకేషన్ అవుతారు. ఓకే, అందువల్ల వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళటానికి ఇబ్బంది కాబట్టి ముందే మీరు నాకు 2 డేస్ ముందు కన్ఫర్మ్ చేస్తేనే నేను వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని, మీరు సీరియస్ అయితేనే మనం దగ్గరుండి చూపిస్తాం ఈ బిల్డింగ్ వరకు. మీకు పైన పెంట్ హౌస్ చూడండి. ఈ పెంట్ హౌస్లో మనకి ఇలా ఓపెన్ ఇచ్చి చూడండి, ఇలా ఓపెన్ ఇచ్చారు. మీకు ఆ మధ్యలో గ్రిల్ ఇచ్చారు. ఆ గ్రిల్కి మీకు సీట్ వస్తుంది. అటు సైడ్ ఒక 4 రూమ్లు ఇచ్చారు. ఎందుకంటే రూమ్లో ఉన్న వాళ్ళకి, ఈ ఓపెన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఏదన్నా బట్టలు ఆరేసుకోవడానికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఈ గ్రిల్కి అనేది సీట్ వస్తుంది. చూడండి, మంచి లొకేషన్ అన్నమాట. ఇది పెంట్ హౌస్. ఇక్కడ చూడవచ్చు మీరు. అక్కడ వాటర్ సంబంధించిన పాయింట్ పెడతారు. మీకు పైన రూమ్స్ కూడా చూపిస్తున్నాను. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. దీని ప్రైస్ కానీ దీనికి వచ్చే రెంటల్ ఇన్కమ్ కూడా బాగుంది. ఇంకా చాలా మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మన వీడియో తీయడం కుదరదు కాబట్టి నేను జనరల్గా వీడియోలో చెప్తున్నట్టే, మీ రిక్వైర్మెంట్ ఉంటే, సపోజ్ ఈ ప్రాపర్టీ బడ్జెట్ కాకపోయినా మీ రిక్వైర్మెంట్, మీ బడ్జెట్ డిఫరెంట్ అయితే మీరు దీని గురించి ఎంక్వైరీ చేయొద్దు కాల్ చేసి. మాకు పలానా ఏరియాలో కావాలి, మాకు ఈ బడ్జెట్లో కావాలి, మాకు ఇంత రెంటల్ ఇన్కమ్ వస్తే బాగుంటుంది అన్న మంచి ప్రాపర్టీ చెప్పండి అంటే 100% మీకు సూటబుల్ అయ్యే ప్రాపర్టీ అనేది మనం చెప్తాము. దాంట్లో డౌట్ లేదు. కాకపోతే మీ బడ్జెట్ కానీ దాని గురించి మీరు అడిగితే మీరు టైం వేస్ట్, దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు. అందుకని నేను పర్టికులర్గా ఈ బడ్జెట్లో చూడమని చెప్పేది. ఎందుకంటే మీకు యూజ్కి అందించి ఎంత చూసినా కానీ దానివల్ల మీకు ప్రయోజనం లేదు కాబట్టి చెప్తున్నా నేను. మీ బడ్జెట్ మీ రిక్వైర్మెంట్లో చెప్పండి, 100% మనం దగ్గర చూపిస్తాం. ఇది అండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. వీడియోలో కంటిన్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.